ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని కనుక 4, 7, 10 ఈ హౌసెస్లో కనుక ఉన్నట్టయితే, అంటే కేంద్ర స్థానాలైనటువంటి 4th హౌస్, 7th హౌస్, 10th హౌస్ వీటిలో కనుక శని ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలను ఇస్తాడు జాతకుడికి. అయితే ఇక్కడ నేను లగ్నం గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు, ఎందుకంటే లగ్నంలో గ్రహాల ప్లేస్మెంట్ అనేది వేరే యాంగిల్లో మనం డిస్కస్ చేద్దాము. తర్వాత వేరే వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ 4, 7, 10 ఈ హౌసెస్లో శాటర్న్ ప్లేస్మెంట్. అయితే లగ్నం విషయానికి వచ్చినప్పుడు లగ్నం కేంద్రం కోణం 2 అవుతుంది కాబట్టి దాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయకుండా 4th హౌస్, 7th హౌస్, 10th హౌస్ ఈ హౌసెస్లో శాటర్న్ ప్లేస్మెంట్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఒక అనాలిసిస్ చేసినా కానీ ఒక ప్లానెట్ ప్లేస్మెంట్ని కేవలం ఒక ధనయోగాల పర్స్పెక్టివ్లోనో లేదా ఒక రాజయోగం ఇస్తుందా ఇటువంటి ఒక దృష్టికోణంలోనే కాకుండా ఒక వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది శాటర్న్ ప్లేస్మెంట్ అనేటువంటి ఒక యాంగిల్లో కూడా ఇక్కడ మనం కొన్ని విషయాల్ని చర్చిద్దాము. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి కొన్ని అంశాలని పోర్ట్ఫోలియోస్ని సూచించే హౌసెస్ కేంద్ర స్థానాలు. 4th హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క బాల్యము, చిన్నప్పుడు అతని జీవితము, చిన్నతనంలో అతని వ్యక్తిత్వం ఏ విధంగా తీర్చిదిద్దబడింది, అలాగే చిన్నప్పుడు అతని యొక్క లైఫ్లో జరిగేటువంటి ఈవెంట్స్, అతను ఏ విధంగా అతని యొక్క మనస్తత్వం అనేది గ్రూమ్ అయింది, వాతావరణం ఎటువంటిది ఉంది, ఇవన్నీ తెలియజేసేది 4th హౌస్. 4th హౌస్ అనగానే కేవలం ల్యాండర్ ప్రాపర్టీస్, హౌసెస్, వెహికల్స్ ఇవే కాకుండా చాలా ముఖ్యమైనటువంటి విషయాల్ని రూల్ చేసే హౌస్ 4th హౌస్. ఈ పర్స్పెక్టివ్లో అంటే ఒక వ్యక్తి యొక్క బాల్య దశలో అతని వ్యక్తిత్వ వికాసం ఏ విధంగా ఉంటుంది అనేది సూచించేది కూడా 4th హౌసే. అటువంటి 4th హౌస్లో కనుక శాటర్న్ అంటే శని కనుక ఉన్నట్టయితే ఈ అంశంలో ఆ వ్యక్తి యొక్క పరిణితి ఎలా ఉంటుంది. అలాగే 7th హౌస్ విషయానికి వచ్చినట్టయితే 7th హౌస్ అనేది మ్యారేజ్కి సంబంధించిన విషయాలను తెలియజేసే హౌస్. అలాగే కెరియర్, బిజినెస్, జాబ్ వీటిల్లో జాతకుడు ఎంత పురోగతి సాధిస్తాడు అని తెలియజేసే హౌస్ 7th హౌస్. 10th హౌస్ విషయానికి వచ్చినట్టయితే అది రాజ్యస్థానము. అందులో శని యొక్క ప్లేస్మెంట్ వలన అతని జీవితంలో కెరియర్ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ 10th హౌస్ అనేది నేను ఎప్పుడు వేరే వీడియోలో చెప్పినట్టుగా ఒక జాబ్ను సూచించే హౌస్ కాదు. 10th హౌస్ అంటే జాబ్ని మాత్రమే సూచించే హౌస్ కాదు. 10th హౌస్ ఒక వ్యక్తి యొక్క కెరియర్. సాధారణంగా 10th హౌస్ అనేది ఒక వ్యక్తికి తన యొక్క స్వభావ రీత్యా ఉన్నటువంటి కొన్ని స్కిల్స్ ఆధారంగా ఎటువంటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి అని తెలియజేసే హౌస్, ప్రధానమైన హౌస్ 10th హౌస్. ఒకవేళ 5th హౌస్ లార్డ్ 5th హౌస్ 10th హౌస్ బాగా రిలేట్ అయినట్టుంటే అతను ఒక బిజినెస్ ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. 11th హౌస్, 5th హౌస్ వీటి రిలేషన్ కనుక 10th హౌస్లో ఉంటే ఆ జాతకుడికి తన యొక్క ఇన్హరెంట్ స్కిల్స్ అంటామంటే జన్మతః వచ్చినటువంటి కొంత స్కిల్స్ ద్వారా సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవడం సూచించేది 10th హౌస్. అలా కాకుండా 6th హౌస్ అనేది స్ట్రాంగ్గా 10th హౌస్తో రిలేట్ అయినప్పుడు ఒక ఉద్యోగంలో పనిచేస్తూ ఉన్నత స్థానానికి చేరుకోవడం అనేది సూచించేది 6th హౌస్. ఎందుకంటే 6th హౌస్ అనేది హౌస్ ఆఫ్ సర్వీస్, సేవాభావాన్ని సూచించే హౌస్ 6th హౌస్. ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తూ, అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, పనిచేస్తూ ఆ ఆర్గనైజేషన్కి ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తూ తాను కూడా వృద్ధిలోకి రావడము ఇటువంటివి సూచించేది 6th హౌస్. ఈ హౌసెస్లో శాటర్న్ ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది. మొట్టమొదట 4th హౌస్లో కనుక శాటర్న్ ఉన్నట్టయితే దీన్ని మనం 2 రకాలుగా చూడాల్సి ఉంటుంది. 4th హౌస్లో శాటర్న్ శశయోగంలో ఉంటే ఆ శశయోగం యొక్క పాజిటివ్ రిజల్ట్స్ని ఆ జాతకుడు అనుభవిస్తాడు శని మహాదశ రన్ అవుతున్నప్పుడు. అయితే శశయోగం గురించి ఒక వీడియో సెపరేట్గా నేను చేయడం జరిగింది. అక్కడ మీరు చూడొచ్చు శశయోగం రిజల్ట్స్ శాటర్న్ ఎలా ఇస్తాడని కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. అలా కాకుండా 4th హౌస్లో శాటర్న్ ప్లేస్మెంట్ పాజిటివ్గా అలాగే నెగిటివ్గా ఎలా ఉంటుంది అని కనుక చూసినట్టయితే 4th హౌస్లో శాటర్న్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆ జాతకుడికి తన యొక్క మదర్తో స్ట్రాంగ్ రిలేషన్ అనేది ఉంటుంది. ఉదాహరణకి 4th హౌస్ అనేది శాటర్న్ యొక్క స్వక్షేత్రం అయ్యి అందులో కనుక శని ఉన్నట్టయితే మదర్తో చాలా మంచి రిలేషన్ అనేది ఉంటుంది. అలా కాకుండా 4th హౌస్ అనేది శనికి
కంఫర్టబుల్ కానటువంటి ప్లానెట్స్ అయిన రవిలు కానీ చంద్రుడిల్లు కానీ అయ్యి అందులో శాటర్న్ ఉన్నప్పుడు కొంతవరకు మదర్తో కొంత ఫ్రిక్షన్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే బాల్య జీవితంలో చాలా కష్టాలని, డిసప్పాయింట్మెంట్స్ని, నిరాశల్ని, ఫెయిల్యూర్స్ని చూస్తూ జీవితంలో తర్వాత దశకి చేరుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా అటువంటి శని యొక్క మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరంగా ఉండి హాస్టల్లో చదువుకోవడం కావచ్చు, లేదా నాన్నమ్మ గారింట్లోనో అమ్మమ్మ గారింట్లో నుండి చదువుకోవడం కావచ్చు. ఈ విధంగా పేరెంటల్ లవ్ని మిస్ అవుతూ ఉంటారు 4th హౌస్లో శాటర్న్ ఉన్నప్పుడు. వారి యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని కొంతవరకు దెబ్బతీస్తుంది 4th హౌస్లో శాటర్న్ ఉన్నప్పుడు. అటువంటి శని యొక్క మహాదశ కనుక చిన్నప్పుడు నడుస్తూ ఉన్నట్టయితే వారు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల దగ్గర ఉండాలి అనేటువంటి ఒక కోరికతో ఉన్నప్పటికీ కూడా వారికి అది నెరవేరదు. ఎమోషనల్గా వాళ్ళు ఎప్పుడు కూడా ఆ మిస్సింగ్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. తల్లిదండ్రుల ప్రేమను మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ వాళ్ళకి ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగే ఆ చదువులో కూడా ఆటంకాలు, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉండడము, ముఖ్యంగా స్నేహితుల వలన చదువులో డిస్ట్రాక్షన్స్ వచ్చి మార్కులు సరిగ్గా రాకపోవడము, చెడు సహవాసాల వలన జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు చేయడము, ఇవన్నీ కూడా శాటర్న్ 4th హౌస్లో ఉండి ఇస్తాడు. అది కూడా బాల్య దశలో ఎక్కువగా రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 4th హౌస్లో శాటర్న్ అది రెట్రోగ్రేడ్ అయ్యి కనుక ఉన్నట్టయితే మరింతగా ఎక్కువగా ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఉదాహరణకి ఎడ్యుకేషన్ టైంలో చిన్నప్పుడు కనుక 4th హౌస్లో శాటర్న్ ఉన్నటువంటి శని మహాదశ నడుస్తూ ఉన్నట్టయితే ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా స్నేహితులతో కొంత సహవాసం వల్ల కావచ్చు, ఇతర డిస్ట్రాక్షన్స్ వల్ల కావచ్చు, తగినంత మార్కులు రాకపోవడము, తనకి ఎంత మార్కులు రావాల్సినటువంటి అర్హత ఉన్నా కానీ అతను కృషి చేయకపోవడం వల్ల కొంత మార్కులు తగ్గడం కావచ్చు, లేదా అతనికి ఎడ్యుకేషన్కి సపోర్ట్ లేక ఎడ్యుకేషన్ బ్రేక్ అవ్వడం కావచ్చు. చిన్నప్పుడు అతనికి చదువుకోవాలని ఉన్నా కానీ ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు కాకపోవడం వల్ల కావచ్చు, పేరెంట్స్ సపోర్ట్ లేకపోవడం వల్ల కావచ్చు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా ఉండకపోవడం వల్ల కావచ్చు, చదువు అనేది కొనసాగలేకుండా బ్రేక్ అవ్వడము, అక్కడే స్టాప్ అవ్వడము, ఇటువంటి కొంత డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ కూడా ఇస్తారు శాటర్న్ 4th హౌస్లో ఉన్నప్పుడు. ఒక వ్యక్తికి మానసిక స్థితి మీద ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తాడు శాటర్న్ 4th హౌస్లో ఉంటే, చిన్నప్పుడు కనుక శాటర్న్ మహాదశ నడుస్తూ ఉంటే. 4th హౌస్ గురించి ఎప్పుడు మనం మాట్లాడినా కానీ చిన్నతనంలో రిజల్ట్స్ గురించి ఎక్కువగా మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే 4th హౌస్లో శాటర్న్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఎడ్యుకేషన్ అనేది చాలా బాగా సాగుతుంది. మంచి మార్క్స్ రావడము, తల్లిదండ్రులతో మంచి రిలేషన్ కలిగి ఉండడం, ఇటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని అనుభవిస్తాడు. ఇక మిడిల్ ఏజ్లో, ఉద్యోగం చేసే ఏజ్లో, అటువంటి టైంలో 4th హౌస్లో ఉన్న శాటర్న్ యొక్క దశ నడుస్తూ నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఉద్యోగంలో ఎప్పుడూ కూడా ఒడిదుడుకులు, పై అధికారులతో సఖ్యత లేకపోవడము, తన కొలీగ్స్తో సరిగ్గా మంచి కంఫర్టబుల్ ఫీలింగ్ లేకపోవడము, ర్యాపో లేకపోవడము, తమ కొలీగ్స్ ఆ వ్యక్తి యొక్క ప్రతిభను చూసి అతన్ని వెనక్కి లాగే ప్రయత్నం చేయడము, అలాగే ఒక గ్రూప్ పాలిటిక్స్ అనేవి తను చేసే ఆర్గనైజేషన్లో ఉండి దానికి తను బలపడము, విక్టిమ్ అయ్యి దానివల్ల కొంత రావాల్సిన ప్రమోషన్ ఆగిపోవడం కావచ్చు, రావాల్సిన ఇంక్రిమెంట్ ఆగిపోవడం కావచ్చు, ఇటువంటి డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ని చూడాల్సి ఉంటుంది 4th హౌస్లో ఉన్నటువంటి శాటర్న్ వల్ల. అది రెట్రోగ్రేడ్ అయితే మరింతగా ఎక్కువగా ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఎందుకంటే 4th హౌస్లో శాటర్న్ ఉండి 10th హౌస్ని చూస్తూ ఉంటాడు కాబట్టి అది కూడా కెరీర్ని కొంతవరకు దెబ్బతీస్తుంది. 10th హౌస్కి ఆపోజిట్ హౌస్ 4th హౌస్. ఇక స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే 4th హౌస్లో శాటర్న్ పబ్లిక్లో మంచి ఇమేజ్, పాలిటిక్స్ వంటి రంగాల్లో మంచి రాణింపు, అలాగే తను ఉన్న ఊళ్ళో ప్రజలందరూ తనని అభిమానించడము, అతను ఒక రాజకీయ రంగంలో ఏదో ఒక స్థాయిలో ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. ఒక పంచాయతీ లెవెల్లో కావచ్చు, లేదా ఒక మినిస్టర్ లెవెల్లో కావచ్చు, ఆ బలాన్ని బట్టి మనం చూడాల్సి ఉంటుంది. ఇతర రాజకీయపరమైనటువంటి ప్లానటరీ కాంబినేషన్స్ ఏమి ఉన్నాయనే దాన్ని బట్టి మనం చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది 4th హౌస్లో శాటర్న్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. వారి యొక్క వ్యక్తిత్వం కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. ఇతరులకు సహాయపడాలి అనేటువంటి ఒక నేచర్ అనేది ద్వారా వారి వ్యక్తిత్వంలో ఉంటుంది. స్నేహితులకు కావచ్చు, కష్టాల్లో ఉన్నవారికి కావచ్చు, వారికి సహాయపడాలి అనేటువంటి ఒక తపన ఈ 4th హౌస్లో ఉన్న శాటర్న్ ఇస్తాడు స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే. స్ట్రాంగ్గా ఉన్న, వీక్గా ఉన్న కానీ శాటర్న్ 4th హౌస్లో ఉంటే ఇటువంటి ఒక నేచర్ అనేది జాతకుడికి ఉంటుంది. ఇది చాలా మంచి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. అయితే చాలా మటుకు కొంత మిక్స్డ్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాడు చాలా సందర్భాల్లో. కాబట్టి ఒడిదుడుకులు, డిసప్పాయింట్మెంట్స్, నిరాశ, నిస్పృహలు అనేది అనుభవిస్తూ ఉంటారు 4th హౌస్ శాటర్న్ ఉన్నప్పుడు ఆ శని మహాదశ జరుగుతున్న సమయంలో. ఇక 7th హౌస్ విషయానికి వచ్చినట్టయితే మ్యారిటల్ లైఫ్లో చాలా మంచి బాండింగ్ ఇస్తాడు.
అలాగే చాలా సమస్యలను కూడా ఇవ్వగలడు శని 7th హౌస్లో ఉన్నట్టయితే. అది శని మిత్రక్షేత్రంలో బలంగా పాజిటివ్గా ఉన్నాడా లేదా నెగిటివ్గా ఉన్నాడా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే శని 7th హౌస్లో ఉండడం వలన డైవోర్స్ అనేది రాదు. ఒక్కొక్కసారి శని 7th హౌస్లో స్ట్రాంగ్గా ఉండడం వల్ల మ్యారేజ్ అయిన తర్వాత విదేశాలకు వెళ్ళడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. 9th లార్డ్ అయిన సాటర్న్ 7th హౌస్లో ఉన్న 7th హౌస్లో ఉన్నటువంటి సాటర్న్కి 9th లార్డ్తో సంబంధం ఉన్న, 9th హౌస్తో సంబంధం ఉన్న, 12th హౌస్తో సంబంధం ఉన్న, ఫారిన్ ల్యాండ్లో ఎక్కువ సంవత్సరాలు ఉండడము, అక్కడే సెటిల్ అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 7th హౌస్ అనేది 9th హౌస్కి 11th హౌస్ కాబట్టి అతని యొక్క ప్రాస్పెరిటీ అనేది ఫారిన్ ల్యాండ్లో బాగా వృద్ధి చెందడానికి అవకాశాన్ని కల్పిస్తారు శని 7th హౌస్లో ఉన్నప్పుడు. ఇది బిజినెస్కి చాలా మంచి ప్లేస్మెంట్, బిజినెస్లో రాణించడానికి కూడా చాలా బాగా సహాయపడతాడు 7th హౌస్లో ఉన్నటువంటి సాటర్న్. ఇక 10th హౌస్ విషయానికి వచ్చినట్టయితే ఇది శనికి చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. 10thలో సాటర్న్ ఉంటే అటువంటి వారు తమకంటూ ఒక ఇమేజ్ని సాధించి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. తమ యొక్క క్వాలిటీస్ ద్వారా, తమకున్న స్కిల్స్ ద్వారా సమాజంలో తమకంటూ గుర్తింపుని తెచ్చుకుని ఒక సెలబ్రిటీ స్టేటస్ను కూడా పొందడానికి ఈ 10th హౌస్లో ఉన్న సాటర్న్ చాలా సహాయపడతాడు. అయితే శుక్రుడు వంటి ప్లానెట్స్ 10th హౌస్లో స్ట్రాంగ్గా ఉండడానికి, శని 10th హౌస్లో స్ట్రాంగ్గా ఉండడానికి తేడా చాలా ఉంది. శని ఎప్పుడైతే 10th హౌస్లో స్ట్రాంగ్గా ఉంటాడో ఎప్పుడూ కూడా ఆదర్శ భావాలు కలిగి ఉండి 10 మందికి సహాయం చేద్దాము, తన ఉన్న ఊర్లో తన చుట్టూ ఉన్న వారికి సహాయపడదాము, వారిని ఏ విధంగా అయినా సరే మనం కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుందాము, ఇటువంటి ఒక తపన అనేది ఉంటుంది. ఆ కారణం వల్ల వాళ్ళు రాజకీయాల్లో కూడా చాలా మంచి పేరుని తెచ్చుకుంటారు, ప్రజాదరణ ఉంటుంది, ఎన్నికల్లో పోటీ చేసి చాలా మంచి విజయాన్ని, అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అనేది చాలా మంచి క్యారెక్టర్గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది 10th హౌస్లో కనుక సాటర్న్ ఉన్నట్టయితే. రాజ్యంలో శని ఎప్పుడూ కూడా చాలా అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తాడు, శని మహాదశ ముఖ్యంగా జరుగుతున్నట్టయితే. అటువంటి శని కనుక రాజ్యంలో ఉండి 10th హౌస్లో ఉండి ఎగ్జాల్ట్ అయి ఉన్న చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అదేవిధంగా 10th హౌస్లో ఉన్న శని రెట్రోగ్రేడ్ అయినా కానీ చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. రెట్రోగ్రేడ్ అవడం వలన అతని యొక్క క్వాలిటీస్ని ఇంకొంచెం బలోపేతం చేస్తాడు శని. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ లైఫ్లో తమ నమ్ముకున్న సిద్ధాంతాలని విడిచిపెట్టకుండా ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం పనిచేస్తూ ఉంటారు 10th హౌస్లో సాటర్న్ రెట్రోగ్రేడ్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు. ఇది మనం కేవలం ఒక ధన సంపాదన లేదా ఒక పదవి ప్రాప్తి ఇటువంటి యాంగిల్లో కాకుండా అతని క్యారెక్టర్ విషయంలో శని 10th హౌస్లో ఉండి జాతకుడికి చాలా ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి నైతిక విలువల్ని ఇస్తాడు జాతకుడికి. పరోపకారము, చారిటీ, కష్టాల్లో ఉన్నవాళ్ళని ఆదుకోవడము, అన్యాయం అంటే సహించకపోవడము, ఇటువంటి చాలా అద్భుతమైన రిజల్ట్స్ని శని 10th హౌస్లో ఉండిస్తాడు. కాబట్టి శని ప్లేస్మెంట్ 4, 7, 10 హౌసెస్లో క్యారెక్టర్ పరంగా శని ఆ జాతకుడికి చేసేటువంటి మేలు ఏంటి అనే యాంగిల్లో కనుక ఆలోచించినట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు శని ఈ స్థానాల్లో ఉన్నట్లయితే. అటువంటి వారు ఎప్పుడు కూడా, ఉదాహరణ 10th హౌస్లో శని ఉన్నట్టయితే వారు ఎప్పుడు కూడా అప్రోచబుల్గా ఉంటారు. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కానీ వారి దగ్గరికి ఎవరైనా వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఏదైనా కష్టం ఉంటే చెప్పుకోవడము, ఇటువంటి డౌన్ టు ఎర్త్ పర్సన్స్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నిగర్విగా ఉండడము, అందరిని కూడా ప్రేమించే స్వభావం ఉండడము, హ్యూమన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి, హ్యుమానిటీ అనేది ఎక్కువగా ఉండడము. 4th హౌస్లో ఉన్న సాటర్న్ కూడా ఇటువంటి లక్షణాలను ఇస్తాడు. ఎందుకంటే శని ప్లానెట్ ఆఫ్ జస్టిస్, న్యాయానికి ప్రతీక శని, మానవత్వానికి ప్రతీక శని, కష్టాల్లో ఉన్న వారికి ప్రతీక శని. కాబట్టి మానవతా విలువలు, కష్టపడే వారిని ఆదుకోవడము, ఇటువంటి స్వభావం చాలా ఎక్కువగా ఇస్తాడు శని 10th హౌస్లో ఉన్నటువంటి వ్యక్తులకి. అటువంటి వ్యక్తులకు ఆ స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే రాజకీయాల్లో తమకంటూ ఒక చెరగని ముద్ర వేయడము, ప్రజాదరణ ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. శని కేంద్రాల్లో ఉండడం అనేది చాలా చాలా మంచి రిజల్ట్ని ఇచ్చేటువంటి ఒక ప్లేస్మెంట్. అలాగే కోణాధిపత్యం తీసుకున్న శని కేంద్రాల్లో ఉంటే కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అదేవిధంగా ఎగ్జాల్ట్ అయినటువంటి సాటర్న్ అంటే ఉచ్చలో ఉన్నటువంటి శని కూడా ఈ కేంద్ర స్థానాల్లో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు.
తను ఏదైతే రిజల్ట్స్ ఇవ్వాలి అనుకుంటాడో జాతకుడికి అది మరింత స్ట్రాంగ్గా చెక్కు చెదరకుండా ఇస్తాడు శని ఈ 4, 7, 10 స్థానాల్లో ఉన్నప్పుడు. అయితే నేను ఎప్పుడు చెప్పేటట్టుగా జైమిని పద్ధతిలో కూడా శని యొక్క ప్రతి ప్లానెట్ యొక్క రిజల్ట్స్ని మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ దృష్టికోణంలో చూసినప్పుడు శని ఎప్పుడైతే జ్ఞాతికారకత్వం తీసుకుని కేంద్రాల్లో ఉంటాడో ఇచ్చేటువంటి ఆ ఫలితాల్లో కొంత ప్రతికూలత అనేది ఉంటుంది. అంటే దాన్ని ప్రతిఘటించే వాళ్ళు ఉంటారు, నిరోధించాలి అని ట్రై చేసే వాళ్ళు ఉంటారు. అయినా కానీ శని యొక్క స్ట్రెంత్ వల్ల వారు అనుకున్న పనిని వారు సాధించగలరు. జ్ఞాతికారకత్వం తీసుకున్నటువంటి శని ఏ స్థానంలో ఉన్నా కానీ కొంత ఒడిదుడుకులు అనేది ఉంటాయి. అలా కాకుండా పుత్రకారకుడయ్యి, దారకారకుడయ్యి, ఆత్మకారకుడయ్యి, అమాత్యకారకుడయ్యి శని కనుక 4, 7, 10 హౌసెస్లో ఉంటే చాలా మంచి రిజల్ట్స్ని శని అందిస్తాడు. అటువంటి శని ఒక జాతకుడికి మంచి క్యారెక్టర్ని ఇచ్చి డిసిప్లిన్ అనేది ఇస్తాడు. శని స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు, కేంద్రాల్లో స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులకి మంచి డిసిప్లిన్ అనేది ఉంటుంది. అయితే శని కొంతవరకు ప్రాబ్లం ఇచ్చేటువంటి ప్లానెట్స్ ఏంటి అని చూసినట్టయితే రవి, చంద్ర. చంద్రుడితో కలిసిన రవి 4th హౌస్లో ఉదాహరణకు ఉన్నట్టయితే తల్లితో ఎప్పుడు కూడా విభేదిస్తూ ఉండడము. అలాగే మాతృకారకుడైన చంద్రుడి నుంచి 4th హౌస్లో శని ఉన్నా కానీ తల్లితో విభేదిస్తూ ఉండడము, విరోధిస్తూ ఉండడము, ఇద్దరి మధ్య సఖ్యత అనేది ఎక్కువగా లేకపోవడము, ఇది విచిత్రంగా అనిపించినప్పటికీ కూడా ఇటువంటి రిజల్ట్స్ని శని ఇస్తాడు. అలాగే రవి శనిలో కలయిక ఉన్నప్పుడు తండ్రితో విభేదించడము, ఈ విధంగా ఉంటుంది ఇచ్చేటువంటి రిజల్ట్స్ యొక్క నేచర్. ఉదాహరణకి 10th హౌస్లో రవి శనిలో ఉన్నట్టయితే అది పితృదోషంగా చెప్పబడింది. వారి తండ్రితో ఎప్పుడు విభేదిస్తూ ఉండడము, వారిద్దరి మధ్య కూడా సారూప్యత అనేది ఉండదు, భావ సారూప్యం అనేది లేకుండా విరుద్ధమైనటువంటి భావాలతో ఉండడము, ఇటువంటి ఒక ఎన్వైర్న్మెంట్ అనేది ఉంటుంది. అయితే పితృదోషం కూడా 10th హౌస్లో ఉన్నటువంటి రవిశనులు ఇస్తారు కాబట్టి వారి యొక్క చేసేటువంటి కెరియర్లో, బిజినెస్లో కొంత ఒడిదుడుకులు అనేది ఉంటాయి శని రవితో కనుక కలిసి 10th హౌస్లో ఉన్నట్టయితే. ఏదేమైనా క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో, వ్యక్తిత్వం అనేటువంటి దృష్టికోణంలో శని 4, 7, 10 హౌసెస్లో చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. అలాగే ఈ హౌసెస్లో కనుక శని శశయోగంలో ఉంటే చాలా అద్భుతమైనటువంటి రాజయోగ ఫలితాలను ఇస్తాడు. ధనయోగ కాంబినేషన్లో కనుక శని హౌసెస్లో ఉంటే చాలా మంచి ధనయోగాలను కూడా ఇస్తాడు, పేరు ప్రఖ్యాతులు ఇస్తాడు. వీటన్నిటికీ తోడుగా ఇప్పుడు కూడా మంచి క్యారెక్టర్ని ఇస్తూ ఈ యోగాన్ని ఇవ్వడం అనేది శని యొక్క ప్రత్యేకత. శని స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తుల కేంద్రాల్లో ఎప్పుడూ కూడా హార్డ్ వర్క్ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. వారికి అదృష్టం కంటే కూడా స్వయం కృషి ద్వారానే వారికి అన్నీ కూడా జీవితంలో లభిస్తూ ఉంటాయి. ఇది ఆ శని ఇచ్చేటువంటి ఒక బ్లెస్సింగ్ ఆ జాతకుడికి. శని స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఏ రెమెడీస్ చేయక్కర్లేదు, వారు నిజాయితీతో కష్టపడి పని చేస్తే వారు అనుకున్న సాధించడానికి శని సహాయపడతాడు. కేంద్రాల్లో శని అనేది చాలా చాలా మంచి ప్లేస్మెంట్. అటువంటి శని యొక్క మహాదశ జరుగుతున్నప్పుడు ఏమాత్రం అనైతికమైనటువంటి దారిలో వెళ్లకుండా నైతిక విలువలు కట్టుబడి కష్టపడి పనిచేస్తున్నట్టయితే ఏ రెమెడీస్ చేయకపోయినా కానీ శని చాలా సహాయపడతాడు జాతకుడికి తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడంలో, ఆ జాతకుడు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడంలో. ఈ విధంగా మనం 4, 7, 10 హౌసెస్లో శని యొక్క ప్లేస్మెంట్ని పాజిటివ్ యాంగిల్లో చూసినట్టయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్గా మనం చూడొచ్చు శాటర్న్ని ఈ 4, 7, 10 హౌసెస్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.